హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? నాకేందో ఏదో అంటారు చూడండి, పిల్ల కోరింది అన్నట్టుగా మామిడికాయ పచ్చడి తినాలనిపించింది. అందుకోసం మామిడికాయ ఇదైతే 25 రూపీస్ అండి ఒక్క కాయ. పుల్లగానే ఉంది. అందుకోసం మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఏందో నాకు మామిడికాయ పచ్చడి తినాలనిపించింది. అసలే ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టుకోలేదు. మమ్మీ వాళ్ళు పెడితే తెచ్చుకున్నాను, కొద్దిగా దెబ్బకి అయిపోయింది అది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అయిపోయింది కాబట్టి సరే ఒక కాయ పెట్టుకుందాము, కొంచెం అమ్ముతున్నారు కదా చూసి పుల్లగుంట తెచ్చుకుందామని చెప్పి మొన్న మార్కెట్కి వెళ్ళాము, తెచ్చుకున్నాము. ఇంకా సరే అని నేనైతే ఈసారి సొంతంగా పెడుతున్నాను. ఒక్క కాయతో నేర్చుకుంటే రేపు 10 కాయలైనా పెట్టుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మా పాస్టర్ ఆంటీని అడిగాను ఎలా పెట్టాలి అని, చెప్పింది. దాని ప్రకారం ఇక నేను చేస్తున్నాను. మెంతులు అండ్ ఆవాలు ఇవి పౌడర్ చేశాను, పచ్చివి ఏం వేయించలేదు. అది పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసి పౌడర్లో మిక్సీ పట్టాను. చాలా స్మెల్ బాగుంటుంది అట్లా చేస్తే. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని ఆయిల్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మామిడికాయ ముక్కల్ని కట్ చేసి శుభ్రంగా కాయను కడిగి తుడిచి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఇలా ఆయిల్లో వేసుకుంటే మనకి పీసెస్ అనేవి మనకి గట్టిగా ఉంటాయని టిప్ నాకు తెలుసు అనమాట. పాస్టర్ ఆంటీ కూడా చెప్పింది. అందుకోసం ఇంకా అట్లా పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచాను. తర్వాత నేనైతే ఇక్కడ ఉప్పు కారం, ఉప్పు అయితే ఫస్ట్ వేసాం, పసుపు కొద్దిగా ఫస్ట్ వేసాము. కొంతమంది పసుపు ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే పసుపు అస్సలు వాడరు, వేడి చేసిందని అంటూ ఉంటారు. కానీ పసుపు అనేది యాంటీబయోటిక్, చాలా మంచిది. ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు, సరిపడి వేసుకోవాలి. ఇంకా నా చెయ్యి అయితే అందాదతోనే ఉంటుంది అనమాట, కొలతలు ఏమి ఉండవు నా వంటలలో. మ్యాక్సిమం వంటలన్నీ నేను అందాదతోనే చేస్తూ ఉంటాను. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా కారం మేము ఎంతవరకు తింటామో మా టేస్ట్ తగ్గట్టు మా మెంతి పిండి అండ్ ఆవ పిండి వేసేసి కారం ఉప్పు వేసేసాను. తెలంగాణ సైడ్ అయితే పోపు పెడతారు, నేనైతే పోపు ఏం పెట్టలేదు, పచ్చి నూనెనే వేసాను. కాకపోతే రిఫైండ్ ఆయిల్ వేసాను. శనగ నూనె ఉంటే బాగుంటుండే, పల్లి నూనె. ఇంకా అది లేకుండా ఇదే వేసాను. ఇది నెక్స్ట్ డే చూడండి, ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వాస్ట్రాంటికి కూడా చూపిస్తే బాగా చేసావమ్మా, కరెక్ట్గానే చేసావు అని చెప్పింది. నిజంగానే చాలా బాగుంది నెయ్యి వేసుకొని తింటే.